జనముల వలన కలిగేటటువంటి అవమానం మనకు రాకుండా ఆయన కాపాడతాడు. మనుషుల వలన ఎన్నో అవమానాలు వస్తుంటాయి. ఎంతో హింసించి ఎంతో దూషిస్తారు. మనకున్నటువంటి సమస్యలు మనకు చాలా అన్నట్లుగా మన పైన ఇంకా నిందలు వేస్తారు. మనకు నిజంగా ఏ పాపము తెలియదు. తెలుసో తెలియక ఏదో ఒకవేళ చిన్నప్పుడు మనం చేసినా దేవుని నమ్మి దేవునిలో నడుస్తూ ఉన్నప్పుడు అయినా కూడా వారు అనేకమైనటువంటి నిందలతో మనల్ని బాధ పెడుతూ ఉంటారు. కానీ ఈ దినాన దేవుడు మనకి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. సర్వశక్తి గల దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. జీవాధిపతి అయిన దేవుడు అంటున్నాడు, అరే నా కుమారుడా, ఇదిగో నా చెల్లి, ఇదిగో అమ్మా, నేను ఈ పక్షాన ఉన్నాను. ఇక ఎన్నడూ కూడా ఈ అవమానమును నువ్వు అందవు. నేను నీ పక్షాన నీ ప్రక్క నిలబడుతూ ఉన్నాను అని చెప్పేసి దేవుడు ఈ దినమున మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క వీడియో ద్వారా ఈ మాటలు ఎవరైతే వింటూ ఉన్నారో నిశ్చయముగా మీ నిందలు కొట్టివేయబడును.